పాట ఉంటుంది చూడు, కృష్ణుడి వారసులమంతా, కృష్ణుడి వారసులంతా శ్రీకృష్ణుడి. కమెడియన్ ఉన్నాడు, ఆయన పేరు వైవర్ష. చేసి తిని యాక్షన్ చెప్పినా కురకలే. ఎవరో హీరోని గుర్తుపట్టు. బ్యాక్గ్రౌండ్ అంట అన్నమెట్టి. మరిన్ని స్టంట్ వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి శశి యాదవ్ స్టంట్స్ యూట్యూబ్ ఛానల్కి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. హలో గైస్, దిస్ ఈజ్ శశి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి యాదవ్ స్టంట్స్. సో ఇవాళ మనం షూటింగ్ వచ్చాం అనమాట. సో నేను, హర్షిత్, తేజ, నేను ముగ్గురం. నేను నా ఎంటీ, తేజ ఎంటీ, నన్ను హర్షిత్ అపాచి. సో షూటింగ్ వచ్చేసి అక్కడ ఉంది, మధ్యలో పోయి ఏదో సర్కిల్ గిరికిల్ కొట్టాలంట. సో ఇక్కడ వచ్చేసి రేసింగ్ సీన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఉన్న బైక్స్ అన్నీ రేస్ చేస్తాయి. మన కాన్సెప్ట్ ఏందో తెలియదు దీంట్లో. వెళ్ళిపో. ఆమె యాక్షన్ చెప్పినప్పుడు ఆమె ఇంకా ఇట్లా ఇట్లా కొంచెం సైడ్లో ఇట్లా ఇట్లా అంతా ఇప్పుడు వాళ్ళు కలిసిపోతాంటే కలుసుకోవాలా, అలా లేదు అనిపిస్తే కదా. ఈడ షార్ట్ ఉంది, కొంచెం ముందుకు పెట్టుకోండి. షార్ట్ ఉంది ఈడ బైక్ లేపాలి ఇక్కడ. ఓకే, 2 minutes కొంచెం ముందుకు పెట్టుకోండి కదా. సరే, పేరు ఏం పేరు అన్న హీరోయింది? అది అట్లుంటుంది మనతో ముచ్చట. తేజ వచ్చి ఇలా కలిసిపో, అలాగే వెళ్ళిపో, లోపల కలిసిపో. అయిపోయాక ఇట్లా లోపలికి వెళ్ళిపో, పోయి వాళ్ళతో ఆగిపో బండి గారు చూసి క్రాష్ గార్డ్లో లాగితే అంతే అట్టే పోతారు. కాన్సర్ట్లో పోయినట్టు ఎట్లా చేయొచ్చు. ఈడేం ఫ్రీస్టైల్ చేస్తాం, అందరు ఫారెన్ ఆరోగ్యం పట్టుకొచ్చారు. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఏం తిన్నా బ్రేక్ఫాస్ట్? అలాంటి ఇడ్లీలు పెట్టే. ఇంకోటి అడిగితే ఏమంటారు? ఏం చెప్పాలి, ఇంతే లిమిట్ అని చెప్పేస్తారు. మీరు బయటకు వెళ్ళండి. సో టైం వచ్చేసి 9:20 అవుతుంది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ మళ్ళీ షూట్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా మార్నింగ్ షూట్ అంటే రిహార్సల్ టైప్ చేశారు అనమాట, అంటే కొంచెం ప్రాక్టీస్ లాగా చూసుకుని ఉంటాం. సో ఇప్పుడు యాక్చువల్గా షూట్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు యాక్షన్ చెప్తారు. నువ్వు ఉండి ఆ మాత్రం మేము ఇవ్వలేమా ఏందే? నేను వచ్చి ఇచ్చేదా ముద్ద. సో ఇక్కడ చూసుకుంటే గ్రీన్ కలర్ డ్రెస్లో మీకు ఒక అమ్మాయి అనిపిస్తుంది కదా, ఆమె వచ్చేసి పుష్ప సినిమాలో హీరోయిన్ పక్కన ఉంటుంది అనమాట. ఆమె హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్. సో ఈమె కూడా చాలా రికగ్నైజ్డ్ పర్సన్ అనమాట రీసెంట్ నుంచి, పుష్ప మూవీ నుంచి. సో ఆమె కూడా వచ్చింది. ఆమె నేమ్ వచ్చేసి అనశ్వి. ఇన్స్టాగ్రామ్ ఎపిసోడ్ Background action! Action! Ready guys! Ready for position! Ready position! Position ready! मैं फोन करता हूँ बंदे को, मैं कर रहा हूँ. Ready position! First bike. Yeah.
విశాల్ ఎడిగిపోయాడు. హే సిరి కాల్ హర్షిద్ యాదవ్ ఆన్ స్పీకర్. ఆడ స్పీకర్ చూపే బంగారం ఆయనే శ్రీవల్లి మాటే మాట కొంచెం అనుకోండు ఇంకా అనుకోండు కెమెరా యాక్షన్ చేసి తిని యాక్షన్ చెప్పినా కూరకలే. సో టైం వచ్చేసి ఎంత 12:40 అవుతుంది. ఎండ చాలా డేంజర్గా అంటే డేంజర్గా కొడుతుంది అసలు నెత్తిమైంది ఎండ. సో ఇప్పుడు మాదైతే కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత సిచ్యువేషన్ ఎట్లుంటుందో. ఎండ అయితే అసలు డేంజర్గా ఉంది. ఇంకా దీని మీకంచి స్వెట్ షర్ట్ వేసుకున్నా. ఎంత అంటే ఈ చెట్ల కింద కూర్చున్నా కూడా ఏం బర్దాష్ అయితే లేదు, అంత డేంజర్గా ఉంది. సో మేము వచ్చేసి ఐటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఉన్నాం, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అంట. సో ఇక్కడ జర కూల్ ఉంది. ఇక మిగతా బయట చూసుకుంటే అయితే ఫుల్ ఎండ. ఆ చెట్ల కింద కూర్చున్నా కూడా అసలు ఏమంతా అనిపించలేదు, అంత అంటే అంత ఎండ ఉంది. ఎన్ని డిగ్రీస్ ఉందో చూసావా ఫోన్లో. సో హీరో వచ్చేసి యాక్టర్ నిఖిల్. ఆయన ఇట్లాంటి మూవీస్ అంటే స్వామి రారా, ఇంకా ఒక పాట ఉంటుంది చూడు, కృష్ణుడి వారసులమంతా, కృష్ణుడి వారసులంతా శ్రీకృష్ణుడి ఆ సాంగ్. సో ఇట్లాంటి మూవీస్లో చేసిండు. అండ్ హ్యాపీ డేస్లో కూడా, హ్యాపీ డేస్ నుంచి ఆయన చాలామంది తెలుసు. సో ఆయన హీరో. అండ్ ఇంకొక కమెడియన్ ఉన్నాడు, ఆయన పేరు వైవార్ష. సో ఆయన కూడా షూటింగ్లో ఉన్నాడు. లైట్ అయితే షూట్ చేస్తున్నాము, షూట్ చేయనిస్తలేరు వాళ్ళు. కవర్ అయినంత వరకు మనం వీడియోస్ కవర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు టైం 12:40 అవుతుంది, ఆకలి అవుతుంది. జస్ట్ ఇప్పుడు లంచ్ అనగానే పోయి ఫస్ట్ తినాలి, తినేసి వాక్ కంటిన్యూ చేద్దాం. దట్స్ ఇట్. సో ఫైనల్గా మన షూటింగ్ అయితే అయిపోయింది. టైం వచ్చేసి 3:40. ఏమంటావు, ఎట్లుంది ఎండాకాలంలో షూటింగ్ ఎట్లుంటుంది? ఇంకా ఈడన చెట్లు అవి ఉన్నాయి కాబట్టి కొంచెం అదైంది. ఇంకా దూరం లొకేషన్స్లో పోతే మాత్రం పిచ్చి లేపేస్తుంది. అండ్ దట్స్ ఇట్, అంతే. ఇంకా మాట్లాడడానికి చెప్పడానికి ఏం లేదు. వీడియో ఎట్లా అనిపించింది? వీడియో కనుక నచ్చితే లైక్, కామెంట్ అండ్ షేర్ కంపల్సరీ చేయండి. అంటిల్ ద నెక్స్ట్ టైం, స్టే ట్యూన్, స్టే సేఫ్. జై హింద్.